ఆడపిల్ల పుట్టిందనే కారణంతో ఓ భర్త భార్యను విడిచిపెట్టిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మరో మహిళతో సహజీవనం చేసిన ఆ వ్యక్తి ఇద్దరు మగపిల్లలకు తండ్రిగా మారాడు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ నిరసనకు దిగింది. తనకు కుమార్తెకు భరణం ఇప్పించాలని అధికారులను కోరింది. ఆడపిల్ల పుట్టిందని భార్యను విడిచిపెట్టడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేదు మేము విన్నాం 8 సంవత్సరాలు సార్. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో ఓ భర్త భార్యను విడిచిపెట్టిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మరో మహిళతో సహజీవనం చేసిన ఆ వ్యక్తి ఇద్దరు మగపిల్లలకు తండ్రిగా మారాడు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ నిరసనకు దిగింది. తనకు కుమార్తెకు భరణం ఇప్పించాలని అధికారులను కోరింది. ఆడపిల్ల పుట్టిందని భార్యను విడిచిపెట్టడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్ 2000 నా పేరు అర్చన సార్. మాకు 2012లో పెళ్ళయింది సార్. ఇతని పేరు రవి. హైదరాబాద్లో ఉంటాడని చెప్పేసి చదివిస్తారని చెప్పేసి నన్ను పెళ్లి చేసిండు సార్. తర్వాత అతను పొలం పనులు ఉమ్మడి కుటుంబం అని చెప్పేసి నన్ను పొలం పనులు చేయించి నన్ను చాలా చిత్రహింసలు పెట్టిండు సార్. బట్టనెత్తి ఉందని చెప్పేసి ఆడపిల్ల పుట్టిన తర్వాత బట్టనెత్తి ఉందని కేసు పెట్టిండు సార్. వనపర్తిలో బట్టనెత్తి ఉందని చెప్పేసి కేసు పెట్టిండు సార్. కానీ కారణం అయితే ఆడపిల్ల పుట్టిందని కారణం. అక్కడ వనపర్తిలో బట్టనెత్తి ఉందని కేసు ఎవరైనా పెడతారని కొట్టేస్తే మళ్ళీ హైకోర్టులో కేసు పెట్టిండు. ఇక్కడ దొంగ పెళ్లి చేసుకున్నాడు సార్. ఇద్దరు కొడుకులు పుట్టిండ్రు సార్. విడాకులు కాకముందే సార్. మళ్ళీ నా బంగారం మొత్తం తీసుకొని ఇప్పుడు లేదని చెప్తున్నాడు సార్. సెటిల్మెంట్ కి రమ్మంటే కూడా వస్తలేరు సార్. వాళ్ళ అక్కలు బావులు నన్ను చిత్రహింసలు పెడుతున్నారు సార్. వాళ్ళ అక్కలు బావోళ్ళు నన్ను నరక యాతన పెడుతున్నారు సార్. వాళ్ళ బావ కొత్త బావ లాయరు. ఆయన ద్వారానే ఈయన నన్ను నరక యాతనలు పెట్టిండ్రు సార్. వాళ్ళ అక్క కూడా అంతే సార్. పాప భవిష్యత్తు ఏంటి సార్? పాప భవిష్యత్తు కూడా పట్టించుకోవడం లేదు. అసలు ఏమని అంటే కూడా అడగడం, ఏం చెప్పడం లేదు. మాకు న్యాయం చేయాలి సార్. మాకు కోర్టు ద్వారా ఇచ్చిన ప్రకారము సెటిల్మెంట్ చేయమని అడుగుతున్నాం సార్. 2000 నా పేరు